మంచి పొజిషన్లో ఉన్నప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యాను. అవును, ఎర్లీ 90sలో. అసలు ఎవరు లేరండి ఇండియాలో. శత్రుఘ్న సిన్హా నేనే. అసలు సౌత్ ఇండియాకి నేను స్టార్ క్యాంపెయినర్. ఒక 2004 నుంచి 2004 వరకు 15 సంవత్సరాలు సినిమాలు లేవు. అవును. ఎంతసేపు దేశం దేశం వాజ్పేయి నిజాయితీ. అయితే ఆ బీజేపీ ఏంటంటే నాకేం తెలియదు బీజేపీ అంటే. అది యాక్చువల్గా నన్ను వెళ్ళొద్దు అన్నారు కొంతమంది. భారతీయ జంజాల పార్టీ అది, పార్టీ నీకెందుకు అది అన్నారు. ఓపెన్గా చెప్తున్నాను. నాకు అలా కాదండి. నా ఉద్దేశం ఏంటంటే నేను మొత్తం హిస్టరీ చదివాను. నేను చదివేటప్పుడు వాజ్పేయి ఇంత నిజాయితీపరుడు, ఇతను ప్రధానమంత్రి అయితే దేశం బాగుపడుతుంది. మన దేశంలో రెండే రెండు, ఒకటి కులం, ఒకటి కరప్షన్. ఆ రెండు లేవు ఆయనకి. ఈ మహానుభావుడు వస్తే ఇంకా నేను పడ్డ శ్రమాలు గుర్తించారో లేదో పక్క పెట్టాను. కానీ సినిమాలు ఎప్పుడు ఉన్నావు నీ ఓంటి బిల్లు 15 రోజులు 16 రోజులు ఎలక్షన్ వచ్చిందంటే అందరికీ నేనే స్టార్ క్యాంపెయినర్. సినిమాలు నా హీరో వర్షిప్ పోయింది. అది నేను చేతులారా చేసుకున్నా. ఎక్కువ సినిమాలు చేయకపోవడం నాదే కారణం. బీజేపీలోకి వెళ్ళటం చేసిన తప్పు నాదే తప్పు. అర్థమైంది. అక్కడితో ఆగానా, మళ్ళీ దీనికి వచ్చా. నాకు వర్కర్స్ అంటే ఇష్టం. ఫస్ట్ ఇండియాలో నేనే ఫస్ట్ ఫెడరేషన్కి చైర్మన్ అయ్యాను. 24 యూనియన్కి చైర్మన్ అయ్యాను. అయినప్పుడు ఊరుకున్నానా, ఇక మళ్ళీ దాని మీద పడ్డా. వాళ్ళకి హాస్పిటల్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి నాకు సెంట్రల్ ఇల్లు ఇన్ఫ్లుయెన్స్ పెట్టి అన్నీ వాళ్ళకి చేసి పెట్టా. అలా పెట్టినప్పుడు అక్కడితో ఆగలేదు ప్రయాణం. ప్రభాకర్ రెడ్డి గారు చిత్రపురి కాలనీకి మహానుభావుడు 68 ఎకరాలు పట్టుకొచ్చింది ఆయనే, నేను కాదు. అయితే ఏమైందంటే 8 సంవత్సరాలు డెవలప్మెంట్ లేకపోయేటప్పటికి అకార్డింగ్ టు ది గవర్నమెంట్ జీవో దే కెన్ టేక్ ఇట్ బ్యాక్. దెర్ ఈస్ నో డెవలప్మెంట్, దే కెన్ టేక్ ఇట్ బ్యాక్. ఆయన ఏం చేశాడంటే మీ సినిమాలకు ఇంకా దూరంగా ఇస్తాను, ఇప్పుడు నాకు అది ప్రైమరీ అయింది, తీసేసుకుంటా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పటికే నేను వాళ్ళకి చైర్మన్గా ఉన్నాను, నేనేంటో వాళ్ళకి అర్థమైంది. వీళ్ళందరూ వెళ్ళిపోయి లేదంటే ఒకసారి అవకాశం ఇవ్వండి. సరే మంచోడిని పెట్టుకుంటే 1 year టైం ఇస్తాను మీకు అన్నాడు చంద్రబాబు నాయుడు. 15 months 16 months ఇచ్చి అంటే నా పేరు చెప్పారు. నాకు తెలియదు అసలు అది. ఆయన సినిమా హీరో, ఆయన ఎందుకే పెట్టుకుంటారు, లీడర్ని పెట్టుకున్నాను. ఎవరు అక్కర్లేదు, ఆయన ఉంటే మాకు వస్తుంది సార్ అని నా పేరు చెప్పారు. అసలు నాకు తెలియకుండా చంద్రబాబు నాయుడు నాకు ఆర్డర్స్ ఇష్యూ చేశాడు. శివకృష్ణ పిఎస్సి కమిటీ చైర్మన్ అని చెప్పేసి. ఏంటో ఇలా చేశారు, నేను ఇప్పటికే దెబ్బతినేసాను, రాజకీయాల్లోకి వెళ్ళి నాకు సినిమాలు లేకుండా పోతున్నాయని అంటే ఏమైనా చేయాలని. అప్పుడు 2 years కరెక్ట్ 15 months 16 months డబ్బులు లేవు. నేనే కొద్దిగా ఖర్చు పెట్టుకుని పెట్రోల్ కానీ ఆఫీసుల చుట్టూ తిరిగి మొత్తం పర్మిషన్ తెచ్చా. 68 ఎకరాలు మళ్ళీ వెనక్కి తెచ్చా. నా లైఫ్లో గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అంటే 68 ఎకరాలు ప్రభాకర్ రెడ్డి గారు తెచ్చింది వెళ్ళిపోతుంటే దాన్ని పట్టుకొస్తే అప్పుడు నేను మళ్ళీ సెన్సార్ బోర్డు చైర్మన్ చేశాను. ఈలోపు అక్కడ బిజీగా ఉన్నాను. అదొక నా సినిమాలకి అన్ని ఆటంకం. అక్కడికి వెళ్తే 15 రోజులు కానీ రూల్ ప్రకారంగా సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడైనా చూసిస్తారు. అది ముందు ముందే చెప్పా. లంచం ఎవరు తీసుకుంటే వాళ్ళు సస్పెండ్ చేస్తారు. 2 months టైం ఇస్తున్నాను, 3 months అవ్వకపోతే ఇక నా విశ్వరూపం చూస్తారు. సార్ సెన్సార్ బోర్డులో కూడా లంచం నడుస్తుందా? అసలు లంచాలు లేకపోతే సెన్సార్ బోర్డే లేదు. అవునా? గారం. ఇప్పుడు ఒక నిర్మాత ఉన్నాడండి, సినిమా రిలీజ్కి వచ్చేటప్పటికి మంగళసూత్రం కూడా మిగలదు వాడి దగ్గర. పాత చిన్న నిర్మాతలు అక్కడ ఖర్చు పెట్టడానికి కూడా డబ్బులు ఉండవు పాపం వాళ్ళ దగ్గర. అక్కడ డబ్బులు అడుగుతారు వాళ్ళు, డబ్బులు అడుగుతారు. అది నాకు తెలుసు. నేను నిర్మాతగా డబ్బులు ఇచ్చానుగా, నేను 5 సినిమాల నిర్మాతగా నేను లంచాలు ఇచ్చానుగా. ముందే చెప్పాను. ప్రతి ఇన్ అండ్ అవుట్ నాకు తెలుసు. జాగ్రత్త, తోలు తీసేస్తా. అక్కడి నుంచి మొదలెట్టా. 15 రోజులది వారం రోజులు, వారం రోజులది 5 రోజులు, 5 రోజులది 2 రోజులు, 2 రోజులది 1 రోజు తీసుకొచ్చేస్తాను సర్టిఫికేట్. ఇండియాలో ఫస్ట్ టైం ఇట్టేస్తాను. ఒక్క రోజులో వస్తే ఒక్క రోజులో అయినా నేను ఇచ్చేస్తాను సర్టిఫికేట్. నా ఆఫీస్ పైన ఉండేది సెన్సార్ ఆఫీసు, కిందేమో ఎఫ్డిసి ఉంది. డివిఎస్ రాజు గారు అప్పుడు దానికి, రామానాయుడు గారు, తర్వాత రమణాచారి గారు అని హౌసింగ్ బోర్డు చైర్మన్ ఆయన, రాఘవేంద్రరావు, అందరూ నన్ను పిలిపించారు. అమ్మ ఏంద్ర పెద్దవాళ్ళు అందరూ పిలిచారంటే, ఏంటయ్యా నువ్వు కష్టపడి సంపాదించావు, నువ్వే ఉండాలి ప్రెసిడెంట్గా, వచ్చేసింది మనం. రామానాయుడు అన్నాడు, శివకృష్ణ అయితే నేను 50 లక్షలు ఇస్తాను, ఇది చిత్రపూర్ కాలనీకి సంబంధించిన విషయం, 50 లక్షలు డొనేషన్ ఇస్తాను అన్నాడు. శివకృష్ణ అయితేనే ఇస్తా అన్నాడు. తర్వాత రమణాచారి, ఈ సందర్భంలో రమణాచారి గారిని దండం పెట్టాలి, రామానాయుడు గారికి కానీ అందరికీ. ఆయన ఏమన్నాడంటే, శివకృష్ణ ప్రెసిడెంట్గా ఉంటే నేను 2 మోడల్ హౌస్ కట్టిస్తాను, వేరే వాళ్ళు అయితే నేను కట్టను అన్నాడు. డివిఎస్ రాజు గారు ఏమో చేయమన్నారు. ఇంతలో నాగేశ్వరరావు వచ్చారు అనుకోకుండా.
అన్నది ఏంటి శివకృష్ణ ఇంత పని చేశాను నువ్వు, అందరూ నీ పేరు చెప్తున్నారు, నువ్వు నిజాయితీ ఇంత బాగా చేసి ఎవడో సాధించలేని సినిమా ఇండస్ట్రీలో నువ్వు సాధించావు, వర్కర్ల కోసం చేసావు, ఉండొచ్చు కదా అన్నాడు. సరే బీజేపీకి వెళ్ళి సినిమాలు పోయినాయి, ఫెడరేషన్కి వెళ్ళి సినిమాలు పోయినాయి, సెన్సార్ బోర్డుకి వెళ్ళి సినిమాలు పోయినాయి, ఇప్పుడు మళ్ళీ ఇది పెట్టుకున్నాను అనుకోండి, నేను కొలాప్స్ అంటే ఇంకా నాకు ఆర్టిస్ట్గా ఎవడు గుర్తించడు, నన్ను వదిలేయండి సార్ అన్నాను. లేదంటే ఒక పని చేయండి, నాకు ఆ ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లం అవుతుంది, ఓ పని చేయండి సార్, మీరు అందరికీ నాకు నెలకు 1,50,000 ఇచ్చండి చేసేస్తాను అన్న. అంటే ఆయన పాపం నవ్వుతూ నాకే పెట్టావా సార్ నువ్వు అన్నాడు. మరి ఏం చేయాలి, అప్పుడు ఏం చేశానంటే ఇంకా లాభం లేదని, వీళ్ళు ఎంత బలవంతం చేసినా నేను చేయలేదు. ఎంతకాలం చేస్తాను, అప్పటికే మనకి జ్ఞానోదయం అయింది, జ్ఞానోదయం అయ్యేటప్పటికే 15 ఏళ్ళతో టైం వేస్ట్ అయింది. అక్కడ వర్కర్లందరినీ పిలిచి ఎవడో రానంటారు, ఎలక్షన్ పెట్టి క్యాన్సిల్ చేసాం, ఎవడు రావట్లే, మేము వాళ్ళని నమ్మం అన్నారు ఎవరిని. అప్పుడు నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి నేను ఉంటాను దగ్గరుండి చూసుకుంటానని వర్కర్ని, టైలర్ని, డ్రైవర్ని వాళ్ళని అందరినీ మెంబర్స్ చేసి దండం పెట్టి వచ్చేసి ఇప్పుడు అదే చిత్రపురి. సార్ అంటే ఇది ఎంత పెద్ద జర్నీ అంటే ఈరోజు చిత్రపురి కాలనీకి సంబంధించి చిన్న చిన్న అభియోగాలు వస్తుండొచ్చు, బట్ ఇప్పుడు అక్కడ సినిమా వాళ్ళు చాలా మంది ఉన్నారు. సినిమా వాడికే కదండి మేము చేసింది. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కెమెరామెన్లుగా చేసి ఏమీ సంపాదించుకోలేక అది ఇది చాలా మంది ఇప్పుడు అక్కడ నివాసం ఉండే వాళ్ళకి నేను చేశానని తెలియదు, నేను చెప్పుకోను, నాకు పెద్ద మైనస్ పాయింట్ అది, నేను అలాగే చెప్పుకోవటం ఇష్టం లేదు. ఇలా ఏదైనా సందర్భం వస్తే నిజానికి శివకృష్ణ అంటే హీరోగా, నిర్మాతగా ఇలా చాలా మందికి తెలుసు, బట్ మీరు చేసిన ఈ మంచి కార్యక్రమాలు ఏ చాలా మందికి తెలియదు. అసలు సెన్సార్ బోర్డుకే ఎవరికి తెలియదు. సెన్సార్ బోర్డు నాకు సి కళ్యాణం వీళ్ళందరూ, ఆయన కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తాడు, ఏ పని చెప్పినా. వీళ్ళందరూ వెళ్ళిపోయి మా లీడర్లకు వెళ్ళిపోయి శివకృష్ణ ఇంకో 2 years ఉంటే బాగుంటుంది సార్. వాళ్ళందరూ అన్నది ఏంటంటే మేము 60-70 ఏళ్ళ సంవత్సరాల్లో ఫస్ట్ టైం లంచం లేకుండా మాకు సర్టిఫికేట్ వస్తుంది సార్ అన్న. నన్ను అడిగారు, సార్ దండం పెట్టాను ఏమన్నా, ఇంకా బాంబేలో ఇప్పుడు ఉంటుంది, మీరు వెళ్ళి బాంబేలో వెళ్తే నా పేరు ఉంటుంది అక్కడ, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని. సార్ ఈ పనులన్నింటిలో కూడా మీకు రూపాయి లాభం లేదు, లోపల కాదు, ఎదురు పెట్టడం తెప్పించి